కూటమి నేతల ఆధ్వర్యంలో అంబరాన్నంటిన ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు. సేవామూర్తి, కోవూరు అభివృద్ధి ప్రదాత, డైనమిక్ లీడర్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొజ్జిరెడ్డిపాలెం పట్టణంలో అంబరాన్నంటాయి. పట్టణంలోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో టౌన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ముందుగా కేక్ ను కత్తిరించి సంబరాలు చేశారు. అనంతరం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కూటమి నాయకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా గుణం కలిగిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని సేవలు అందించాలని కోరారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, సేకరించిన రక్తం పేదలకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. మన గుచ్చి పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిపాదించాడు దీన్ని. ఈరోజు మన కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుచ్చి నగరంలో ఆమె నిద్రలేసి మొదలుకొని మనకి చేసే అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో ఉడతా భక్తిగా మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేదానికి ముందే ఆయన అందరితో మాట్లాడుకుని ఎవరైతే శాసనసభ్యుడు మన రామానాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జి, కౌన్సిలర్లు ఉండే నాయకులందరినీ కలుపుకొని, అదే బీజేపీ, జనసేన అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందరికో రక్తదానం అంటే కొర వస్తువులు ఏమైనా దొరుకుతాయి కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. ముఖ్యంగా మన శాసనసభ్యురాలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలంటే ఇష్టం. వాళ్ళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేవి, ప్రశాంత్ రెడ్డి గారు అయితేవి మొదటి నుంచి కూడా దైవభక్తి, సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం అనేవి వాళ్ళు మొదటి నుంచి చేసే కార్యక్రమాలు. కాబట్టి వాళ్ళకు కూడా అదే సేవా దృక్పథంతో ఉండే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా ఊరు కళ్యాణ్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే మనము 10th క్లాస్ చదివే విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ చదివే వాళ్ళ వరకు పిల్లల వరకు ఎగ్జామినేషన్ ఫీజు వరకు పూర్తిగా మనమే నిన్న కట్టేయడం జరిగింది. 3 లక్షల రూపాయలు. బీపీఆర్ అభిమానులు, బీపీఆర్ డబ్బులు కాదు, బీపీఆర్ అభిమానులుగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మనం కూడా వృతాభక్తిగా ఏదో చేస్తామని అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ రక్తదానం అయితేమి, చెట్లు నాటడం అయితేమి, దేవాలయాల్లో పూజలు అయితేమి, వృద్ధులకి హాస్పిటల్కి పోయి వాళ్ళకి ఏదైనా పేషెంట్లకు అందరికీ కూడా ఇప్పుడు పళ్ళు పంచడం అయితేమి, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ బుచ్చిలో ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పాన్ని మొట్టమొదటిసారిగా ఈ రెడ్ క్రాస్ నోవా వాళ్ళు ఇరువురు రక్తదానం చేయాలనే ఆలోచనతో నాకు కాల్ చేసినప్పుడు నేను మీ రక్తం తీసుకున్నటువంటి రక్తాన్ని మీరు సద్వినియోగపరిచేలాగా అయితేనే ప్రజలకి, పేదవాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో మీరు ఇవ్వగలిగితేనే నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పాను. అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరో చిన్నపిల్లలకి పాపం రక్తం చాలా అవసరం ఉందని చెప్పి, నీడ్ అని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఉచితంగా మీరు తీసుకున్న రక్తాన్ని అందరినీ సద్వినియోగం చేస్తానంటేనే ఈ కార్యక్రమం చేపడతానని చెప్పాను. అదేవిధంగా ఈ వైపు వాళ్ళు కూడా అడిగినప్పుడే హాస్పిటల్స్లో, ఆత్మకూరులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి అవసరమైనటువంటి రక్తం అవసరం అన్నారు. వాళ్ళలో 30% ఇస్తారన్నారు. లేదు, మొత్తం తీసుకున్న రక్తం అంతా కూడా వాళ్ళకి మీరు సప్లై చేయాలని ఖచ్చితంగా నేను వాళ్ళకి తెలియపరిచాను. సో ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ఉంటేనే మనం చేద్దాము. ఎందుకంటే మన మేడం గారి జన్మదినానికి ఒక మంచి సంకల్పంతో చేయాలి కార్యక్రమం కాబట్టి అలానే వెళ్ళాలని చెప్పాను. అందువల్ల మా నాయకులకి మరియు కార్యకర్తల్ని అందరినీ నేను అడిగి
చేద్దాం కార్యక్రమం అన్న తర్వాతనే అందరూ ఉత్సాహంతో చేద్దాము, విజయవంతం చేద్దామని పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిగతా అందరూ మన మిత్రులైతేనేమి, నా స్టూడెంట్స్ అయితేనేమి, తర్వాత కార్యకర్తలు అయితేనేమి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందువల్లంటే ఇవ్వడం అనేది వాళ్ళ మనసులో నుంచి రావాలి. మరి మనకు ఒక మంచి కార్యక్రమానికి మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నాం అనే సంకల్పంతో వచ్చినటువంటి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా అభిమాని, మా నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఈరోజు మా శిబిరంలోకి వచ్చి రక్తదానం చేసి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. టోటల్గా మనకు వచ్చినటువంటి కార్యకర్తలు దాదాపు 1 గంట వరకు రక్తదానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ ఇస్తూ వస్తారు. క్రమేణా కాలేజీ నుంచి, తర్వాత ఇక్కడ కృష్ణ చైతన్య కాలేజీ నుంచి కూడా పాపం విద్యార్థులు వచ్చి మనకు రక్తదానం చేశారు. ఆ పిల్లలకి శుభాకాంక్షలు, చాలా సంతోషము. తర్వాత ఈరోజు ఈ కాసేపు తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలోనే చేసేసి ముగిస్తాము. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ రథసారథి గుత్తా సేనయ్య గారు, అదేవిధంగా పూర్వ అధ్యక్షులు పెద్దలు ఎంబీ శేషయ్య గారు, వారి బృందం కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. హంగులు ఆర్భాటాలు లేకుండా, టపాసులు అవుట్లు లేకుండా రక్తదానం అనేది అన్ని దానాల్లో కల్లా చాలా గొప్ప దానం. అది గతంలో అయితే రక్తం అందక యాక్సిడెంట్లు అయ్యి జబ్బులు వచ్చి రక్తం లేక ఎంతో మంది నిరంతరం చనిపోతుండేవారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగిన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ జన్మదినానికైతేమి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అయితేమి రక్తదాన శిబిరాలు పెట్టడం చాలా గొప్ప విషయము. ఈ శిబిరాలు ఇట్టే కొనసాగాలని ఏ ఒక్కరు కూడా భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కోవూరు నియోజకవర్గంలో కానీ రక్తం అందక చనిపోయారనే పేరు రాకుండా ప్రతి ఒక్కరికి రక్తాన్ని అందించే విధంగా ఈ రక్తదాన శిబిరాలు ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో కొనసాగిస్తామని, అభివృద్ధి పదంలో కోవూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడానికి ఆమెతోటే కలిసి పనిచేస్తామని, ఆమెకి మన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య సుఖశాంతులతో ఇంకా అభివృద్ధి చేసే విధంగా శక్తి సామర్థ్యాలు కలిగించాలని చెప్పి మన బుచ్చిరెడ్డి పొలంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన మండల ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు రావడం, ఇక్కడే రక్తం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆయన్ను కూడా అభినందిస్తున్నాం. ఈ శిబిరానికి ఎవరైతే రక్తం దానం చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ, మీరిచ్చే ఒక్క రక్తం బొట్టు వృధా కాదు. ఆ ఒక్క రక్తం బొట్టు ఒకరిని బతికిస్తుంది. మీరిచ్చే రక్తం 100 మందికి ప్రాణం ఇస్తుందని రక్తదాతలు ఎవరైతే ఉండారో వాళ్ళకు పేరు పేరున చేతులు ఇచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.